ప్రోటీన్ అంటే ఏంటి? ప్రోటీన్ పౌడర్ నిజంగా అవసరమా? మీరు ప్రతిరోజు తినే ఆహారంలో ప్రోటీన్ కనుక తక్కువైతే మాత్రం మీ శరీరం నెమ్మదిగా బలహీనపడుతుందని మీకు తెలుసా? అలాగే ప్రోటీన్ పౌడర్ తాగితే నిజంగా కండలు వస్తాయా? సో ఈ 2 ప్రశ్నలకి ఈరోజు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. మన శరీరంలో ఉన్న చర్మం, జుట్టు, గోర్లు ఇవన్నీ ఎక్కువగా ప్రోటీన్తోనే తయారవుతాయి. ఒకసారి ఊహించండి, మీరు ఒక ఇంటిని కడుతున్నారు. ఇటుకలు లేకపోతే ఇల్లు కట్టగలరా? అసలు కాదు. అలాగే మన శరీరంలో ప్రోటీన్ లేకపోతే కణాలు అనేవి తయారు కావు. అలాగే పొడవైన కణాలు అనేవి సరిగ్గా రిపేర్ కావు. అందుకే పిల్లల ఎదుగుదల నుంచి పెద్దల ఆరోగ్యం వరకు ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ప్రశ్న, ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుంది? చాలా మందికి గుర్తొచ్చే చికెన్, గుడ్లు. కానీ శాకాహారంలో కూడా ప్రోటీన్ ఉంటుంది. పప్పులు, శనగలు, సోయాబీన్స్, రాజ్మా, పన్నీరు, బాదం వంటి ఆహారంలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి, ఎక్కువ ప్రోటీన్ తింటే నిజంగానే కండలు వస్తాయా? జవాబు లేదు. ప్రోటీన్ మాత్రమే సరిపోదు. దానికి తోడు వ్యాయామం చేయాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ చేస్తేనే కండలు బాగా పెరుగుతాయి. కేవలం రోజు ఇంట్లోనే ఉంటూ ప్రోటీన్ తింటే ఎక్కువ ఉపయోగం అనేది ఉండదు. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న, ప్రోటీన్ పౌడర్ తాగాలా? నిజం చెప్పాలంటే ప్రోటీన్ పౌడర్ ఒక మ్యాజిక్ కాదు. అది కేవలం ప్రోటీన్ సులభంగా తీసుకునే ఒక ఆహార సప్లిమెంట్ మాత్రమే. మీరు రోజువారీ తినే ఆహారంలో ప్రోటీన్ తక్కువ అయితే మాత్రమే అది ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు జిమ్కు వెళ్ళే వాళ్ళు లేదా ఆహారంలో ప్రోటీన్ పూర్తి చేయలేని వాళ్ళు డాక్టర్ లేదా డైటీషియన్ సలహాలు తీసుకోవచ్చు. ప్రోటీన్ పౌడర్ తాగితే ఒక నెలలో బాడీ బిల్డర్ అయిపోదామని అనుకోవడం అది ఒక అపోహ. మరీ ఎక్కువ తాగితే అది కూడా మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో జీర్ణ సమస్యలు రావచ్చు. కొన్ని పరిస్థితుల్లో వైద్యుడి సలహా అవసరం. అందరూ ఒకే స్థాయిలో ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రోటీన్ లోపం ఉంటే ఏమవుతుంది? శరీరం త్వరగా అలసిపోతుంది, కండరాలు బలహీనపడవచ్చు, జుట్టు రాలడం కూడా కొన్ని సందర్భాల్లో పోషకాలు లోపంలో సంబంధం ఉండొచ్చు. మరి చిన్నపిల్లలకు వారి ఎదుగుదలకు చాలా ప్రోటీన్ అవసరమవుతుంది. సో రోజుకి గుడ్లు, పప్పులు లేదా ఇతర ప్రోటీన్ ఉన్న ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రోటీన్ పౌడర్ కంటే ముందు మీ ప్లేట్లో ఉన్న ఆహారంలోని ప్రోటీన్ తినడం చాలా అవసరం. చివరిగా ఈరోజు గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు. ప్రోటీన్ మన శరీరానికి చాలా అవసరం. ప్రోటీన్ పౌడర్ అనేది ఒక సప్లిమెంట్ మాత్రమే, మ్యాజిక్ కాదు. ప్రోటీన్ ప్లస్ సరిపడిన నిద్ర ప్లస్ ఎక్సర్సైజ్, ఈ 3 మన ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మాట్లాడడానికి చాలా భయం అవుతుంది. సో ఐ విల్ ట్రై.